ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటున్న ప్రజలందరికీ ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు కూడా ప్రతి తల్లికి తెలియజేస్తూ ఉన్నాను. మదర్స్ డే శుభాకాంక్షలు ప్రతి తల్లికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. అమ్మ అనే పదానికి అర్థం తెలిసే ప్రతి ఒక్కరికి ఈ రోజు వర్తిస్తుంది. అమ్మ అనే పదానికి అర్థం తెలిసి బ్రతికే ప్రతి తల్లికి ఈ రోజు వర్తిస్తుంది. ఈ రోజు తెలపబడే ప్రతి శుభాకాంక్షలే కానివ్వండి, పొందుకోబోయే బహుమానాలే కానివ్వండి, అమ్మ అనే తత్వం కలిగి జీవిస్తున్న ప్రతి తల్లికి కూడా ఈ రోజు వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి తల్లులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, అమ్మ ప్రేమ కోసం ఎంత చెప్పినా తనివి తీరదు. ఎందుకని నేను చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే తల్లి ప్రేమ కోసం సాక్ష్యం ఇచ్చారండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను అని ఆయన సెలవిచ్చారు, వాగ్దానం చేశారు. తండ్రి ప్రేమను వ్యక్తం చేయలేదు, అక్కడ తల్లి ప్రేమను వ్యక్తం చేశారంటే తండ్రికి బాధ్యత అప్పగించారు దేవుడు, తల్లికి ప్రేమను పంచమని నేర్పించారు. ఆడపిల్లకి ఎంత ఓర్పు ఉంటుందో అన్నీ మీకు తెలుసు, తెలియలేని ఏమీ లేవు. కానీ ఆమె గొప్పతనం గురించి, ఆమె చేసే త్యాగాల గురించి ప్రతి సంవత్సరం ఈ రోజున మరి ఆమెను పొగుడుతూ, అమ్మని కీర్తిస్తూ, అమ్మని ఆరాధిస్తూ, ఆమె చేస్తున్న త్యాగాల గురించి సాక్ష్యాలిస్తూ పెద్ద చక్కగా ప్రోగ్రాలు ఏర్పాటు చేసి అమ్మ ప్రేమ కోసము ఈ ప్రపంచం అంతా కూడా ఈరోజు, ముఖ్యంగా మన భారతదేశం చక్కని రీతిలో అమ్మతనానికి శుభాకాంక్షలు తెలియజేసే రోజు ఇది. అందుకనే చాలా సంతోషకరమైన దినము, చాలా ఆనందింపవలసిన రోజు కూడా. దాని నిమిత్తమై ఒక పల్లవి చరణం నేను పాడి కొన్ని మాటలు మనము చెప్పుకుందాం. అమ్మంటే ప్రేమ ప్రపంచం, అమ్మ ప్రేమలోనే లేదుగా స్వర్గం. అమ్మంటే ప్రేమ ప్రపంచం, అమ్మ ప్రేమలోనే లేదుగా స్వర్గం.
ప్రేమలోనే లేదుగా స్వర్గం. ప్రియులరా, అమ్మంటే ఒక ప్రేమ అస్సలు వర్ణించలేము. ఏదో నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించే తలంతును ఉపయోగించేదో రాశానే తప్ప 3 చరణాలతో ఈ పాట ఉంటుంది. ఒక చరణం పల్లవి పాడాను. ఎందుకంటే వర్ణించలేము. ఆమె త్యాగం, ఆమె త్యాగం, ఆమె త్యాగం, ఆమె అనురాగం, ఆమె ఓర్పు, బిడ్డల కోసం ఆమె పడే ప్రయాస, బిడ్డల నిమిత్తమై ఆమె పరిగెత్తే ఆ పరుగు, అస్సలు చాలా మంది కవులు కూడా ఎంత చక్కని కవీశ్వరులు దేవుని ప్రేమ గురించి వివరించారు. దేవుడే వివరించితే ఇంకా కవీశ్వరులు వివరించటంతో ఏముందో చెప్పండి. ప్రియులారా, కానీ అమ్మ ప్రేమ కోసం, అమ్మా మదర్స్ డే అమ్మా నీకేం కావాలమ్మా, చీర కావాలమ్మా, లేకపోతే ఏం కావాలమ్మా, ఏం కొనాలమ్మా నీకు అంటా ఉంటారు. అమ్మ నీకు ఇష్టమైనది నేను కొంటానమ్మా, నీకు ఇష్టమైనది నేను తెస్తానమ్మా, అమ్మా నీకు ఇష్టమైనవి అన్నీ చేస్తానమ్మా, ఏం కావాలి మమ్మీ నీకు చెప్పు మమ్మీ అని కొంతమంది పిల్లలు అడుగుతారు. కానీ అమ్మ ఏమడుగుద్దో తెలుసా? నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తాను. అమ్మ ఏమడుగుద్దంటే, అమ్మా నువ్వు నాకేం కొన్నా కొనకపోయినా, నువ్వు నాకు ఏమైనా తెచ్చినా తేకపోయినా, నువ్వు మాత్రము జాగ్రత్తగా ఉండు నానా, జాగ్రత్తగా ఉండు నానా, నువ్వు మాత్రము ఈ పాప లోకములో, ఈ భయంకరమైన మాయ లోకములో పడకుండా, నీ జీవితం పాడు చేసుకోకుండా నువ్వు శుభ్రంగా ఉండమ్మా అని అంటది. అనగాని ఈ పిల్లకి గాని పిల్లడు గాని కోపం వచ్చేది. అప్పటి వరకు ఏమైనా తెత్తాను, ఏమైనా కొంటాననే పిల్లలు, ఈ కొడుకు గాని కూతురు గాని ఇలా చెప్తుంది ఏంటి, ఇలా చెప్తుంది. మా అమ్మకి అసలు ఏం తెలియదు ఈ లోకంలో, అమ్మకేం తెలీదు. ఏంటి మమ్మీ నీకు నువ్వు ఇంకా నీ జనరేషన్ మారలేదు మమ్మీ, మీ పద్ధతులన్నీ ఇంతే. తర్వాత కొన్ని రోజులు పోయాక, కొన్ని సంవత్సరాలు పోయాక అమ్మ పద్ధతే నచ్చుద్ది. ఎందుకు? మొత్తం కాలిపోద్ది కాబట్టి జీవితం. అమ్మ పద్ధతే నచ్చుద్ది, అమ్మ విధానమే నచ్చుద్ది, అమ్మ మాటే నచ్చుద్ది. చెల్లి తమ్ముడు, మీ అమ్మకి మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటో తెలుసా? అమ్మకి ఏది ఇష్టమో అది చేయడం ప్రారంభించండి. అదే పెద్ద గిఫ్ట్. నీ జీవితం పాడవకూడదని ఆమె ఎదురు చూస్తుంది, నీ బతుకు బుగ్గిపాలు కాకూడదని ఆమె ఎదురు చూస్తుంది. అమ్మ కోరేది ఇవ్వండి, అది నిజమైన బహుమానం. నువ్వు 1 కోటి రూపాయలు పెట్టేదైనా కొనేస్తే అమ్మ సంతోషించదు. అమ్మ కోరేదేంటి? అమ్మ నీ జీవితం బాగోవాలి అని కోరుకుంటుంది. అప్పుడు మనమేం ఆలోచించాలంటే, ఓకే కన్న ప్రేమ పేగు తెంచుకుని కన్నది గనుక, నా క్షేమం ఆలోచిస్తుంది గనుక ఆమెకు నచ్చినట్లు నేను బ్రతకాలి, ఆమె మాట వినాలి, ఆమె మాట వినాలి. చాలా మంది బతుకున్నంత వరకు తల్లిదండ్రులు ఏమి పట్టించుకోరు, కానీ సమాధి దగ్గరికి వెళ్ళిపోయి, సమాధి దగ్గరికి చనిపోయాకండి, సమాధినంట గోల్డ్ డిజైన్తో అలంకరిస్తారంట. తరువాత అంది మీద ఏమో బతుకున్నప్పుడు తిన్నాయని దాని మీద వేస్తారు, దాని మీద వేస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడితే కోపం వస్తుందేమో, పర్వాలేదు, ఏం కాదు, మీరు మారితే అంతే చాలు. నాకు పిల్లలారా, తమ్ముడు చెల్లి, అమ్మ మన నుండి ఆశించేది చాలా గొప్ప సంగతి. అదే మన జీవితం. మన జీవితం బాగోవాలని ఆశిస్తుంది ఆవిడకి. ఏం ఆశిస్తుంది? నిజమైన అమ్మతనం. ముందే చెప్పాను మీకు, నిజమైన అమ్మతత్వం కలిగిన వారు ఎవరైనా అదే ఆలోచిస్తారు. కొంతమంది అమ్మలు ఉంటారు, కొంతమంది అమ్మలు ఉంటారు అలా ఉండరు. జాబు చేయవు, ఇన్ని సంవత్సరాలు లేదా నువ్వు చదువుకుని జాబు చేయవు, పాడు చేయవు, నీకు ఎందుకు పుట్టావో నీకు తెలియదు, ఎందుకు అట్లా ఆ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ సంతోషాల కోసం, వాళ్ళ జల్సా కోసం పిల్లల్ని బలి చేసే తల్లులు ఉన్నారు. తల్లులారా, నేను ఒకటే చెప్తాను మీకు, నేను ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది. ఆ రోజుకి అమ్మ అనే పదానికి అమ్మతత్వం ఏంటంటే అనుకున్నారు? నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్న పదం ఇది. అమ్మ అన్ని చోట్ల దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను పెట్టాడంట. చిన్నప్పుడు ఎప్పుడు మా పెద్ద అమ్మ స్నేహితులు అందరూ చెప్పుకున్న మాట ఇది. ఈ మాట దేవుడంట అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడంట. నా ఫ్రెండ్స్ అనేవారు. సో పెద్ద వాళ్ళు చెప్తే విన్నాను నేను. అది నేను ఆలోచిస్తే నిజమే కదా, మరి నిజమే అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన వ్యాపిస్తాడు. కానీ అమ్మకంత ప్రాధాన్యత దేవుడు కూడా అనుగ్రహించాడు. పిల్లలారా, తమ్ముడు చెల్లి, మీ అమ్మకి ఏమి కొన్నావు అనేది కాదు, మీ అమ్మ ఏం ఆశిస్తుందో మీ నుంచి అది తెలుసుకుంటమే గొప్ప విషయం. అది గొప్ప విషయం, అది ఉన్నతమైన విషయం, అది ఉన్నతమైన విషయం. చాలా మంది అందండి, ఓ మొదడే చెప్తే సరిపోద్దులే మా అమ్మ నాన్నగా, వాళ్ళకి కావాల్సింది ఏంట్రా ఈ వయసులో? రే మామ,
లేకపోతే ఈ పిల్ల మాట్లాడుతుంది వాళ్ళ ఫ్రెండ్స్తో. ఎవరైనా ఒకవేళ పెద్దవాళ్ళు అనుభవించి ఆ తల్లి ప్రేమ కోల్పోయిన వాళ్ళు, తల్లి లేని వాళ్ళు చెప్తా ఉంటారు ఈ పిల్లకి. ఏమనంటే, కాదే ఎందుకే మీ మమ్మీని అట్లా ఇబ్బంది పెడుతున్నావు, మీ అమ్మని ఎందుకమ్మా అలా ఏడిపిస్తున్నావు అని అంటే, అబ్బా ఊరికే ఎందుకు ఏడిపిస్తామే, పద్దాక వాళ్ళ మార్గంలోనే నడవమంటారు, వాళ్ళు చెప్పినట్టే వినమంటారు. మనమంటూ ఎంజాయ్ చేయమా, ఇంకా ఎంజాయ్ చేయి బాగా, తర్వాత చేయడానికి నువ్వు ఉండవనే బాధ. మీ అమ్మ బాధ ఏంటనుకున్నా అదే. తర్వాత నువ్వు ఉండవని, నీ జీవితం బుగ్గిపోలవుతుందని, నీ బతుకు కాలిపోతుందని మీ అమ్మ బాధ. అదేమో నీకు అర్థం కాదయ్యే. ఈ మాయలోకం నిన్ను అర్థం కాకుండా చేసేస్తుందయ్యే. చెల్లి, తమ్ముడు, అమ్మకి ఏది ఇష్టమో ఆ బహుమానం. కొంతమంది కడుపు నిండా కూడెడతాకి బాధపడతా ఉంటారు. తల్లికి తండ్రికి కడుపు నిండా వాళ్ళు ఏం అడగరు. ఆస్తులు సంపాదిస్తారు, ఉన్నత చదువులు చదివిస్తారు, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి మిమ్మల్ని తీసుకొచ్చి కొంతమంది బిడ్డలని తల్లిదండ్రులు వారి కోసం పడని కష్టం అంటూ ఉండదు. అంతే టప్పంట తల్లిని ఆస్తి వాటాలు వేసుకుంటారు కదా, తల్లిని కూడా వాటాలు వేసుకుంటారు. నెల రోజులు నువ్వు, నెల రోజులు నేను. మంచిదే, పద్ధతి అది, కట్టడ. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది చూడాలి. కానీ ఒక బిడ్డ ఒకలా చూస్తారు, ఒక బిడ్డ ఒకలా చూస్తారు. ఎన్ని వార్తలు ఇన్ని వస్తాయండి నా దగ్గరికి. ఇన్ని చూసా, నా కల్లారా నేను దగ్గరుండి చూసిన కుటుంబాలు కూడా ఉన్నాయండి. తల్లిని అంటారు, ఇప్పుడు చచ్చిపోతుంది ఇది. ఆ పిల్ల కొడుకు గాని కూతురు గాని అలాగే అంటారండి. నేను విన్నాను, నేను కళ్ళారా చూశాను. కాదు, అమ్మ, ఈరోజు అమ్మ అంటే అర్థం తెలిపే దినం. కాబట్టి నీవేమైనా ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన చెల్లి, తమ్ముడు, ఇప్పటి వరకు నీ తల్లిని ఏడిపించినట్లయితే, నీ తల్లిని కన్నీటి వ్యాధిని గురి చేసినట్లయితే, నీ తల్లి ఆశలను తీర్చకుండా, నీ తల్లి వ్యాధిని అర్థం చేసుకోకుండా, నీ తల్లిని ఇబ్బంది పెట్టినట్లయితే, తమ్ముడు, చెల్లి, నేను ఒకటి చెప్తాను నీకు. ఇప్పుడు తెలీదు నాన్న, నీకు ఆ జీవితం విలువ నీకు తెలీదురా బంగారం. ఎందుకు అమ్మ ఎందుకు చెప్తుంది? ఊరికి నేను చెప్పరేది, నిజం చెప్తున్నా. ఊరికి ఏది చెప్పరు. అసలు అలా బాధ పెట్టు. ఇంకా అమ్మని జన్మనిచ్చింది, మనకు జన్మనివ్వడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన అమ్మని అర్థం చేసుకోకుండా నువ్వు ఉండొద్దు. చెల్లి, తమ్ముడు, నేను ఒకటే చెప్తున్నాను, చాలా శ్రమ అనుభవిస్తాం ఆ రకమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటే కనుక. కాబట్టి అమ్మతత్వం కలిగిన వారు కూడా బిడ్డలను అర్థం చేసుకోండి. కొంతమంది పిల్లలు ఉంటారండి, అమ్మతో ఏదైనా చెప్పుకుందామని వస్తారు. అంటే కాలేజీలో జరిగిన సిచ్యువేషను, లేకపోతే కాలేజీకి వెళ్ళి వస్తూ ఉండగా ఏదైనా అలర్మోక్ ఏదైనా చేసినా, లేకపోతే కాలేజీలో ఏదైనా జరిగిన టీచర్స్ ద్వారా కానీ, తోటి స్నేహితుల ద్వారా కానీ ఏదైనా జరిగినప్పుడు ఏదో అమ్మతో కాసేపు ఏదైనా చెప్పుకుంటే సేద తీరుతుందా అని వస్తారు కొంతమంది పిల్లలు అమ్మ దగ్గరికి. అంతే, అమ్మ వాళ్ళు డిస్టర్బ్ చేశారంటే, నువ్వు చూడకుండా వాళ్ళు చూసారా, నువ్వేమనకుండా వాళ్ళు చేశారా, నువ్వు కుదురుండో ముందు. పాపం తన గుండె నిండా బాధతో అర్థం, బయట ప్రపంచం ఒత్తిడి వలన అమ్మతో చెప్పుకుంటే మనసు సేద తీరుతుందని వచ్చి నీతో పంచుకోవటానికి ఆ పిల్ల వస్తుంటే, నువ్వు ఇలాంటి సూటిపోటు మాటలు మాట్లాడి ఆ పిల్లకున్న బాధ నీతో చెప్పుకోకుండా నువ్వు చేసేసి ఆ పిల్లోడిని గాని పిల్లోడిని గాని చేసేసి, ఇక ఏది జరిగినా బయట మా నాన్నకు చెప్తే తిడుతున్నారు, మా అమ్మకు చెప్తే నన్నే తిడతారు, ఎందుకులే అని అప్సెట్ అయిపోయి మైండ్ పాడు చేసుకుని చనిపోయిన పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా బోల్మంది ఉన్నారు. అమ్మతత్వం అంటే దానికి తగినట్లు ఉండాలి పిల్లల పట్ల. కాబట్టి తల్లులకి నేను అదే చెప్తున్నాను. చాలా మంది మూర్ఖ తల్లులు ఉంటారు. ఆ బిడ్డలో ఏదైనా చెప్పుకోవడానికి, నీతో మనసు ఏదైనా మాట్లాడడానికి నీ చెంతకు వచ్చినప్పుడు, ఏం జరిగిందిరా తల్లి, కూర్చొని ఒక 2 నిమిషాలు కేటాయించండి. ఎంత బిజీగా ఉన్నా మీరు, ఒకవేళ ఉద్యోగం చేసుకునే తల్లులు ఎవరైనా ఉన్నా, వ్యాపారం చేసుకునే తల్లులు ఎవరైనా ఉన్నా, మీ యొక్క పరిధిలో ఉన్న తల్లులకి నేను నమస్కరించి ఒకటే చెప్తున్నాను. నేను మీ బిడ్డలు మీతో ఏదైనా చెప్పుకోవడానికి వచ్చినప్పుడు, తల్లులారా, మీరు తృణీకరిస్తే వారు చనిపోయే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఇంకా లోకంలో మరింతగా నాశనం అయిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు అలా చేయొద్దు. కూర్చోబెట్టి, చిన్న ఏంటన్నా, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగు. కొడుకు గాని కూతుర్ని గాని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ముందు వినాలి, వినటం నేర్చుకోవాలి. ఫస్ట్ విని అప్పుడు అది ఎంతవరకు నిజం అన్నది, ఎంతవరకు అబద్ధం అన్నది, ఎంతవరకు ఏం చేయాలన్నది నీ బిడ్డకి నువ్వు సలహా ఇవ్వు. అప్పుడు అమ్మతత్వానికి, అమ్మ అనే పదానికి విలువ నీకు ఉంటది, ఆ బిడ్డల జీవితాన్ని కాపాడిందని అవుతావు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును,
మూడురాలు తన చేతితో ఇల్లు పూడబెరుకును. సామెతల గ్రంథం 14వ అధ్యాయము మీలో కొంతమందికి తెలుసు. కూర్చోబె ఒక ఫ్రెండ్గా హ్యాండిల్ చేయి. నీ కొడుకుతో కానీ నీ కూతురుతో కానీ ఒక స్నేహితురా. నాకు 2 పిల్లలు, బ్లెస్సీ జెస్సీ, నా పాపలు 2 పేరు. ఆ పిల్లలతో ఆ పిల్లలు ఎప్పుడైనా సాక్ష్యం ఇస్తారు, చాలా మంది దగ్గర సాక్ష్యం ఇస్తారు. నేను ఒక స్నేహితురాలుగా నేను ఉంటాను వాళ్ళతో. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ముగ్గురు. చాలా అంటే చాలా చాలా ఓపెన్గా ఉంటాం అనమాట. కొంత ఆలోచించినా మరలా వారు ఫస్ట్ చెప్పడానికి తర్వాత నేను రాబడతా. ఎలా అంటే అడుగుతా, ఏంటమ్మా ఏమైంది, ఏం మాతో చెప్పకూడదా ఏంటి అని ముద్దు వచ్చేటట్టు అడిగినప్పుడు వాళ్ళిద్దరూ టపటపామంట ఏం జరుగుతాయి, ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటే పంచుకుంటారు. అప్పుడు నాకు తెలిసిన సలహాలు నేను వారికి ఇస్తాను. బ్లెస్సీ జెస్సీకి నాకు తెలిసిన సలహాలు, నేను ఈ లోకంలో చూసినవి, నా వరకు వచ్చిన వార్తలను, నేను అనుభవించిన సిచ్యువేషన్స్ అవేమైనా ఉంటాయి కదా, అవి నేను వాళ్ళకి పంచుతాను. అప్పుడు వాళ్ళు జాగ్రత్త పడతారు. అది దేవుని కృప ద్వారా కూడా ఉంటుంది. మనంతో మనం ప్రయత్నిస్తే అది అవ్వదు. దేవుని కృప ద్వారా మనం ప్రయత్నం చేయాలి. దేవుని కనికరం ద్వారా మనం ఎదురుకు వెళ్ళాలి. అప్పుడు బిడ్డలని ఎంతమంది నా పిల్లలిద్దరు బాగా చెప్పుకుంటారు, ప్రతి విషయం పంచుకుంటారు నాతో. అది ఎక్కడిదంటే, నేను గొప్పదాన్ని, మీరు గొప్పోళ్ళు కాదమ్మా తల్లులారా, మంచిగా ఉంటారు. మంచి తల్లులు చాలా మంది ఉన్నారు. ఇంకా నాకంటే బాగా పిల్లలను చూసుకునే తల్లులు ఉన్నారు. వాళ్ళ గురించి కాదమ్మా. నేను అనేది ఏంటంటే, అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా బ్రతికే తల్లులు ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ పిల్లలు నాతో వచ్చి చెప్పుకుని పంచుకుని ఇట్లా మా మమ్మీ ఇట్లా అని అన్నప్పుడు నేను అది ఎంక్వైరీ చేసి చూసినప్పుడు అది నిజమయ్యేది అనమాట. అందుకే చెప్తున్నాను. అంతే తప్ప నాకంటే మీరు ఇంకా మీ పిల్లల్ని బాగా చూసుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటున్న తల్లులు చాలా మంది ఉన్నారు. నేనే కాదు. కాకపోతే నేనేం చేస్తున్నానో చెప్తున్నాను మీకు. నేనేం చేస్తున్నానో, నా యొక్క జీవన శైలి, నా లైఫ్ స్టైల్ పిల్లలతో ఎలా ఉంటుంది అనేది మీకు నేను చెప్తున్నాను. ఓకేనా తల్లులారా? మరొకసారి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లలారా, తమ్ముడు చెల్లి, అమ్మతో ఫ్రెండ్లీగా ఉండడం నేర్చుకోండి. అమ్మకు నచ్చింది చేయడం నేర్చుకోండి. అమ్మకి ఏది ఇష్టమో అది గుర్తు తెచ్చుకోనండి. కొంతమంది పిల్లలండి తల్లిదండ్రులు కళ్ళ ముందే వారి జీవితాలు నాశనం చేసుకుంటుంటే ఆ తల్లి అల్లాడిపోతుంటదండి, బాధకు గురైపోతూ ఉంటుంది. అది అర్థం చేసుకోరండి. ముందు ఈ బహుమానాలు ఇవ్వండి, ఇవి ఉండాలి. చక్కని బహుమానాలు సిద్ధం చేస్తారు కదా మీ అమ్మకి, అవి వాటితో పాటు మీ జీవితాన్ని మీ అమ్మకి బహుమానంగా ఇవ్వండి. ఎందుకు ఇమ్మంటున్నానంటే, మీకు మీ అమ్మ తన ప్రాణాన్ని సహితం ఇచ్చింది. నీకు జన్మనివ్వడానికి ఏ ఫలితం ఆశించలేనిది, నీకు సర్వమివ్వడానికి ఏ ఫలితం ఆశించలేనిది, అమ్మంటే పండు వెన్నెల నీ చీకటి బ్రతుకులో సిరువెన్నెల. నీ చీకటి బ్రతుకులో త్రోవలో సిరువెన్నెల ఎలా మారుతుంది అనుకున్నారు? అమ్మ చెప్పిన మాట వింటారు కదా మీరు, అప్పుడు మీ త్రోవకు వెలుగుగా మారుతుంది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మీతో ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అమ్మ మార్గము, అమ్మ ప్రేమ అంటే అది. అమ్మకు నువ్వు ద్రోహం చేసినా నిన్ను ప్రేమిస్తుంది. అదే అమ్మ ప్రేమ అంటే. అదే అమ్మ నువ్వు నీకు నచ్చలేనిది అమ్మ ఏమైనా చెప్పినా చేసినా ఇంకంతే, మరలా మాట్లాడవు. మొన్న ఫోన్ చేశారు నాకు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఆమెతో మాట్లాడంటే 1.5 సంవత్సరం అవుతుందంట. ఎందుకు? అమ్మాడు మంచోడు కదమ్మా, ఆడు మంచోడు కదా, ఆడు జోలికి వెళ్ళకమ్మా, ఆడు ప్రేమించకమ్మా, తప్పమ్మా. అమ్మ నేను నాన్న ఉన్నాం కదరా, బంధువులు ఉన్నాం కదా, ఈ సంబంధం చూసి చేస్తాము. ఎందుకమ్మా వాడు మోసగాడమ్మా, ఎందుకమ్మా వెళ్ళకమ్మా, వాడు నమ్మకమ్మా అని ఆ మాట చెప్పిందని, ఆవిడ వెళ్ళే మార్గానికి అడ్డం వచ్చిందని 1.5 సంవత్సరం అయిందంట వాళ్ళ అమ్మతో మాట్లాడడం మానేసిందంట ఆ పిల్ల. చూడండి ఎంత ఘోరం. అదే అమ్మకి నువ్వు నచ్చలేంది నువ్వు చేసినా కూడా అమ్మ నిన్ను ప్రేమిస్తుంది. అదే అమ్మ అంటే, అమ్మతత్వం అంటే అది. కాబట్టి గమనించాలి. చెల్లి తమ్ముడు, మీ అమ్మను సంతోషపెట్టండి, మీ అమ్మని ఆనందంగా చూడండి, మీ అమ్మకి ఏదైనా నచ్చిందో అది ఇవ్వండి. మరి ముఖ్యంగా మీరు మీ అమ్మ కూడా దేవునికి నచ్చేటట్టు బ్రతకాలి. అప్పుడే మన కుటుంబంలో దీవెనాశీర్వాదాలు కుమ్మరించబడటమే కాకుండా ఏ రకంగా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. అందరికీ వందనాలు దేవుని పేరట తెలియజేస్తున్నాను. జన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా రక్షక, మీకు స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. కన్న తండ్రి, అయా ఈరోజు అయా తండ్రి నాన్న మరి
అమ్మ కోసం ఒక రోజు ప్రత్యేకించి అయ్యా ఆమె గొప్పతనం కొరకు, ఆమె ప్రేమ కొరకు, ఆమె త్యాగాల నిమిత్తమై ఈరోజు ఒక దినాన్ని ఏర్పాటు చేసి అయ్యా కన్న పిల్లలు అమ్మ చేసిన ఆ త్యాగం కోసం కృతజ్ఞతలు చెప్పే దినము, తెలిపే దినం ఈ రోజు. అయితే అమ్మ కన్నా మిన్నగా నువ్వు ప్రేమించే దేవుడు కనుక అయ్యా, అంతకంటే ప్రభు అధికంగా నువ్వు ఆదరించే దేవుడు కనుక నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది బాబు, నీకు స్తోత్రాలు. అయ్యా ఈ ప్రపంచంలో ఎవరైతే అమ్మ అనే పదానికి అర్థమయ్యేటట్టు జీవిస్తూ ఉన్నారో అయ్యా ఆ అమ్మలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే లేని బిడ్డలను మార్చుకునండి అయ్యా, మార్చుకునండి. మీరు మార్చి అమ్మవి నువ్వు అనే సత్యాన్ని తెలుసుకునండి. జీవించుటకు పిల్లల పట్ల, కుటుంబం పట్ల చక్కని రీతిలో ఆమె త్యాగాన్ని వ్యక్తం చేయడానికి అయ్యా మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రాలు. తల్లులైన అనబడిన వారు ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకో, వారికి ఆరోగ్యం ఇవ్వండి. వారు చేస్తున్న జాబులు, వ్యవసాయ వ్యాపారంలో నీ కృప తోడుగుంచండి. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా జ్ఞానం లేకపోతే ప్రభా జ్ఞానయుక్తంగా బ్రతకడానికి, ఆయా ఆడతత్వాన్ని కలిగి జీవించటానికి ఆ తల్లులను మీరు దర్శించి జ్ఞాపకం చేసుకోండి బాబు, నీకే స్తోత్రాలు. ఇదిగో ప్రభా నీ సన్నిధిలోని ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రార్థన ఆలకించండి బాబు, నీకే వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభా ఈ దినము తండ్రి ప్రతి ప్రభ తల్లిని కూడా మీరు జ్ఞాపకం చేసుకో. వారి పిల్లలు అయ్యా తండ్రి నాన్న హింసించినట్లయితే, బాధించినట్లయితే ఆ పిల్లలు ప్రభా తల్లిని ప్రేమించే మనసు వారికి దయచేయండి. నేను ఎంతో మందిని చూశాను అయ్యా, ఎన్నో హింసలు పెడుతున్నారు, ఎన్నో బాధలు పెడుతున్నారు. తల్లికి అయ్యా బువ్వడతాకి కూడా ఆలోచిస్తున్నారు. అయ్యా అయ్యా తండ్రి నాన్న వారికి కనులు తెరిపించు. కొంతమంది పిల్లలు అస్సలు పట్టించుకోరు ప్రభా తల్లిని. దయచేసి మీరు అయ్యా వారి మనసుతో మీరు మాట్లాడి వారిని దర్శించి వారిని మార్చి అమ్మను ఎలా ప్రేమించాలో, అమ్మను ఎలాగ ఆదరించాలో ఆ బిడ్డలకు మీరు నేర్పించి సహాయం ఇచ్చేయండి. నీ కనికరంతో నింపి నడిపించి అయా తండ్రి నాన్న మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను పొందుకునమని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. మరొకసారి మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.